బెట్టింగ్ యాప్లపై ఫైటింగ్. సే నో టు బెట్టింగ్ యాప్స్ హ్యాష్ ట్యాగ్తో సజ్జనర్ బెట్టింగ్ నివారణ ఉద్యమం. సోషల్ మీడియాలో భారీ స్పందన. ఇన్ఫ్లుయెన్సర్లను జాగ్రత్త. కాసులకు కకృతిపడి మోసపూరిత యాప్లకు ప్రచారం చేస్తే కటకటాలే. ఒకే రోజు 11 మందిపై కేసులు, నోటీసులు. మంచి లక్ష్యపైన కేసుకు రంగం సిద్ధం. కేసుల భయంతో దిగొస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు. ప్రచారం చేయబోమంటూ సెల్ఫీ వీడియోలు. బాధితులంతా ఫిర్యాదు చేయాలన్న సజ్జనర్. వీళ్ళు చేసేటువంటి తప్పంతా చేసి మాకేం సంబంధం లేదు, మేము ఇక మళ్ళీ ఇంకోసారి చేయం, మమ్మల్ని క్షమించుండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. వీళ్ళ వల్ల ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వీళ్ళ బారిన పడి వందలాది మంది సంబంధించినటువంటి కుటుంబాలు చిన్న భిన్నమైపోయినాయి. చాలామంది చనిపోయినారు. వీళ్ళు చెప్పేటువంటి ప్రకటనలు నిజమే కావచ్చు, ఈ యొక్క గేమ్ను ఆడినట్టు అయితే ఉంటే అధిక లాభాలు వస్తాయి కావచ్చు, పైసలు బాగా వస్తాయి కావచ్చు అని చెప్పేసి ఆడి లక్షలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నారు. చాలామంది చనిపోవడం జరిగింది. కుటుంబాలే చనిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. మరి వీటి అందరికీ కూడా ఎవరు బాధ్యత వహిస్తారు? మేము కేవలం సారీ అని చెప్పడంతో తప్పించుకుందామని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో నిన్న ఒకటే రోజు 11 మందిని పైన కేసులు నమోదు కూడా చేయడం జరిగింది. సో దీంట్లో సజ్జనర్ గారు ఏదైతే సే నో టు బెట్టింగ్ యాప్స్ అన్నటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ తోటి సోషల్ మీడియాలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక యుద్ధాన్ని సజ్జనర్ గారు చేశారు. సో దానికి భారీగా రెస్పాండ్ కూడా కావడం జరుగుతూ ఉంది. చాలామంది యువత నుంచి సజ్జనర్ గారికి మద్దతు లభిస్తూ ఉన్నది. నిజంగా కూడా ఇటువంటి వాళ్ళపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, పోలీసులు చర్యలు తీసుకోవాలి, నిఘా పెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున సజ్జనర్ గారికి ఆ సంబంధించినటువంటి మద్దతు అయితే లభిస్తూ ఉన్నది. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా సీనియర్ ఐపీఎస్ టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రారంభించిన ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. మోసపూరిత యాప్ల తరపున ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదవుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థను, యువత భవిష్యత్తును ధ్వంసం చేస్తున్న బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి. కాసులకు కకృతి పడి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులకు ఫిర్యాదు చేయండి అని సజ్జనర్ ఇచ్చిన పిలుపునకు ఫలితం వస్తుంది. సే నో టు బెట్టింగ్ యాప్స్ హ్యాష్ ట్యాగ్తో బెట్టింగ్ నివారణ ఉద్యమాన్ని కొనసాగిద్దామంటూ పిలుపునిచ్చారు. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి దానిపైన బెట్టింగ్ యాప్ మహమ్మారిని అరికట్టడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటే ఇలానే ముందుకు సాగండి. మనమంతా కలిసి సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ల ప్రచారానికి వ్యతిరేకంగా పోరాడదాం. అనేక మంది ప్రాణాలను కాపాడుదాం. ఈ సందేశాన్ని విస్తృతంగా చేరవేయండి అనే సజ్జనర్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఫలితంగా మోసపూరిత యాప్లకు ప్రచారం చేస్తున్న 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లను ఒకే రోజు పోలీసులు కేసులు నమోదు చేశారు. సజ్జనర్ తాజా ఉద్యమంతో ఇన్ఫ్లుయెన్సర్లు దిగివచ్చారు. ఇకపై బెట్టింగ్ యాప్ల ప్రచారం చేయబోమని ప్రకటిస్తున్నారు. కొందరు సెల్ఫీ వీడియోలను పోస్టు చేస్తున్నారు. ప్రమోషన్లతో సంపాదన ఇలా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల ప్రమోటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కొందరు యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్తో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. దీంతో కొందరు డబ్బు సంపాదనకు దీన్ని సులువుగా మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇదే సమయంలో వారి ప్రచారం చూసి బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పెట్టి సర్వస్వం కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. డబ్బు అవసరం ఎక్కువగా ఉండే వ్యక్తులు ఆశతో ఈ జూదానికి అలవాటు పడిపోతారు. తర్వాత రుణభారం ఎక్కువ కావడంతో తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో చాలామంది బెట్టింగ్ యాప్లను ప్రచారం చేయడానికి సెలబ్రిటీలను ఉపయోగించుకుంటున్నారు. ఈ యాపుల్లో ఒక వ్యక్తి చేసిన డిపాజిట్పై పర్సంటేజీలు, కమిషన్లను ప్రమోటర్లకు ఇస్తున్నారు. ఈ ప్రచారం ద్వారా కొందరు రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, బుల్లితెర సంబంధించినటువంటి నటులు నెలకు సంపాదించే మొత్తం తక్కువగానే ఉంటుంది. బెట్టింగ్ యాప్ల ప్రచారం ద్వారా ఎంత ఎక్కువ మందితో డిపాజిట్ చేయిస్తే అంత ఎక్కువ కమిషన్ వస్తుంది. దీంతో ఎక్కువ మంది ఈ యాప్లకు ప్రచారం చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది టెలిగ్రాములలో గ్రూపులు సృష్టిస్తున్నారు. వాటిలో ఎక్కువ మంది చేరుతుంటారు. తర్వాత ఆ గ్రూపులో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. మొదట యాప్లో జాయిన్ అయితే బోనస్ వస్తుందని, ఆ తర్వాత డిపాజిట్లపై ఇన్సెంటివ్ అంటూ బెట్టింగ్ యాప్లలో రిజిస్ట్రేషన్ అయ్యేలా ఆకర్షిస్తుంటారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తేనే చర్యలు. బెట్టింగ్ యాప్లతో ఆర్థికంగా కుదేలవుతున్న వారు వేలల్లో ఉన్నారని సజ్జనర్ అన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,
తీవ్రంగా పరిగణించాల్సిన ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతోనే సోషల్ మీడియా వేదికగా స్పందించినట్లు చెప్పారు. ఈ ఘటనకు కారణం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న ప్రచారమేనని గుర్తించినట్లు తెలిపారు. అలా తెలుగు రాష్ట్రాల పరిధిలో పేరొందిన ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించి వారిపై ఫిర్యాదు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించామని వివరించారు. ఫలితంగా 11 మందిపై కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. బెట్టింగ్ యాప్ల కారణంగా నష్టపోయిన బాధితులంతా ఫిర్యాదు చేస్తేనే పోలీసులకు ఈ యాప్ల తీవ్రత తెలుస్తుందని చెప్పారు. ఎక్కువ ఫిర్యాదులు, ఎక్కువ మంది బాధితులు ముందుకు వస్తేనే పోలీసులు కూడా స్పందించి బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. తప్పుడు ప్రచారంతో సెలబ్రిటీలకు తిప్పలు. 3 ఏళ్ల క్రితం మోసపూరితమైన స్కీములు క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్, ఫ్యూచర్ మేకర్ పథకాలతో నిర్వాహకులు 100 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. అప్పట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సజ్జనార్ ఈ కుంభకోణాలను బయటికి తీసి మోసగాళ్ల భరతం పట్టారు. 10ల సంఖ్యలో నిర్వాహకులను అరెస్టు చేశారు. ఈ స్కీములను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు. వారిలో అనిల్ కపూర్, షారుఖ్ ఖాన్తో పాటు వివేక్ ఓబరాయ్, జాకీ ష్రాఫ్, పూజా హెగ్డే, యువరాజ్ సింగ్ తదితరులు ఉన్నారు. సజ్జనార్ నోటీసులకు స్పందించి సెలబ్రిటీలు కొందరు స్వయంగా వచ్చి సంజాయిషి ఇచ్చుకున్నారు. మరోసారి ఇలాంటి మోసపూరిత పథకాలకు ప్రచారం చేయబోమని చెప్పారు. కొంతమంది సెలబ్రిటీలు తమ లాయర్ల ద్వారా సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు మోసపూరిత బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపైన సజ్జనార్ దృష్టి సారించారు. శిక్షలు ఇలా: ఇది వినియోగదారుల ఫోరం సవరణ చట్టం 1986 ప్రకారం సెలబ్రిటీలు మోసపూరితమైన ప్రకటనలతో ప్రచారం చేస్తే వారిపై 1 ఏడాది నుంచి 3 ఏళ్ల పాటు నిషేధం విధించే అవకాశం ఉంటుంది. అలాగే 10 లక్షల జరిమానా కూడా వేయొచ్చు. చేసిన తప్పే మళ్ళీ చేసిన, తీర్పును ధిక్కరించిన జైలు శిక్షతో పాటు జరిమానా రెట్టింపయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటా ఉన్నారు. ఒకరైతే యూనిఫామ్లోనే కానిస్టేబుల్ ప్రమోషన్ చేస్తూ ఉన్నాడట. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన 11 మంది యూట్యూబర్లపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ మంగళవారం వారందరికీ నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలతో పాటు ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, టేస్టీ తేజ, రీతి చౌదరి, బండారు శేషయాని సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్లపైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరందరికీ నోటీసులు జారీ చేశారు. కాగా కిరణ్ గౌడ్ హబీబ్ నగర్ పిఎస్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన యూనిఫామ్లో ఉండి కూడా టెలిగ్రామ్ ఛానల్లో బెట్టింగ్ యాప్ నిర్వహిస్తూ ఉన్నారట. మరి ఈ యూనిఫామ్లో ఉండి కూడా ఇటువంటి వాటికి పాల్పడుతూ ఉంటే మరి పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉన్నది? ఇలా ఒకరోజు ఉన్నటువంటి భాగవతం కాదు, ఇది చాలా రోజులుగా కొనసాగుతున్నటువంటిది. ఆయన పోలీసు యూనిఫామ్లో ఉండి బెట్టింగ్ యాప్ను ప్రమోషన్ చేస్తూ ఉన్నాడు. సో ఇటువంటి వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఈ సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు నమోదు చేయించుకోండి. అలాగే అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ చేయండి అని చెప్పేసి సజ్జనార్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి నిజంగా కూడా ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. పాపం చాలామంది చనిపోవడం జరిగింది ఈ యాప్ల బారిన పడి. ఇక మళ్ళీ ఎట్లా ప్రమోషన్ చేస్తారంటే వీళ్ళు మళ్ళీ కొంతమంది మాకు ఏం తెలియదు, ఇది మేము తెలియక చేసినామని చెప్పేసి సమర్థించుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈమె శ్యామల, యాంకరు శ్యామల, వైసీపీ అధికార ప్రతినిధి. ఇట్లా ప్రమోషన్ చేసుకుంటూ ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. ఇట్లా కొంతమంది చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పనులు. ఈమె పైన కూడా కేసులు నమోదు చేస్తారట. మోహన్ బాబు కూతురిమే మంచులక్ష్మి. ఈమె కూడా బెట్టింగ్ యాప్స్ని ఈమె ప్రమోట్ చేస్తూ ఉందన్నట్టు. ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి యాడ్స్ ఇవన్నీ. దీంట్లో పెట్టుబడులు, దీంట్లో వీళ్ళ ఆడుల్ని నాకు వచ్చేటువంటి పైసలు నాకు వస్తాయి, మీరు ఎక్కడ చచ్చిపోయినా మంచిదే, నాకు సంబంధం లేదన్నటువంటి తీరుగా ఆమె మాట్లాడుతూ ఉన్నది అన్నట్టు. అంటే ఎక్కువగా ఎందుకంటే మహిళలతోటి ప్రచారం చేయించుకొని అట్లా వాళ్ళకు కమిషన్లు ఇస్తారు కాబట్టి వాళ్ళు ప్రచారం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది అన్నట్టు. దీన్ని దయచేసి ఎవరు కూడా నమ్మొద్దు, వాళ్ళు జీవితాలు ఆగం చేసుకోవద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.